Welcome to our channel, Shasha Educational Hub. Now, third question. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ కి వచ్చాం. ఒక ఫిగర్ ఇచ్చినాడు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద ఫిగర్ వాల్యూ ఆఫ్ 10x మైనస్ 4y. అంటే క్వశ్చన్ ఏమంటే ఈ ఫిగర్ నుంచి 10x మైనస్ 4y కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఈ లైన్ ని మనం L1 అని అనుకుందాం. ఈ లైన్ ని మనం L2 అని అనుకుందాం. ఈ లైన్ ని మనం L3 అని అనుకుందాం. ఇప్పుడు మనం ప్రాబ్లం లోకి వెళ్ళిపోతే ప్యారలల్ లైన్స్ అనుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ప్యారలల్ లైన్స్ కదా. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ లో కంపల్సరీగా ట్రాన్స్వర్సల్ ఉంటుంది. అంటే ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్ లో ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చినాడు 2x + 5 degrees, ఇక్కడ 75 degrees, ఇక్కడ y - 5 degrees. ఇవన్నీ యాంగిల్స్ ఇచ్చి మనకి ఏమో కనుక్కోమన్నాడు 10x - 4y కనుక్కోమన్నాడు. ఇప్పుడు గివెన్ దట్ ఇప్పుడు సొల్యూషన్ లో పోతే గివెన్ దట్ L1 parallel to L2 parallel to L3. ఇక్కడ చూసుకుంటే L1 parallel to L2, L2 parallel to L3 అంటే ఈ మూడు ప్యారలల్స్. ఇలాగైతే L1 parallel to L3 అవుతుంది, L1 parallel to L2 అవుతుంది, L2 parallel to L3 కూడా అవుతుంది. అంటే L1 parallel to L2, L2 parallel to L3 అనేవి ప్యారలల్ లైన్స్ నుంచి ఈ L1 parallel to L3 ఈ లైన్ కూడా ప్యారలల్ కావచ్చు. ఇప్పుడు ఏం కావాలి మనకు? వాల్యూ ఆఫ్ 10x - 4y కావాలి. 10x - 4y కావాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఈ వాల్యూస్ నుంచి కనుక్కుందాం. ఇప్పుడు L1 parallel to L2. ఇప్పుడు L1 parallel to L2 2x + 5 2x + y = 75 ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2x + 5 75 ఏమవుతుంది? అల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతుంది. ఇప్పుడు ఒక రూల్ తెలుసు మనకి, అల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఆ రూల్ ని వేసుకుంటే 2x + 5 = 75 అనేవి అల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 2x = 75 - 5 2x = 70. ఇప్పుడు మనం x వాల్యూ ఎంత వచ్చింది? 35 degrees x వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకొని y వాల్యూ కనుక్కుందాం. L2 parallel to L3 అంటే ఇక్కడ చూస్తే L2 parallel to L3 y - 5 = 75. y - 5 = 75 ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఈ L2 L3 ఇక్కడ ఒక యాంగిల్ ఉంటే దాన్ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఇది ఒక పేరు అన్నమాట. ఇంకో పేరు ఈ యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ఇవి రెండు ఏమైతాయంటే ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారు అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు L2 parallel to L3 y - 5 = 75 అయింది. ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? 10x - 4y కావాలి. ఇప్పుడు x వాల్యూ మనకు తెలుసు. x వాల్యూ ఏమి? 35 degrees, y వాల్యూ 80 degrees. మనకు కావాల్సింది 10x - 4y. ఇప్పుడు 10x x ప్లస్ ఏమనుకుందాం? 35 degrees మైనస్ ఇప్పుడు y ప్లస్ ఏమనుకుందాం? 80. ఇవి రెండు 10 × 35 ఏమవుతుంది? 350 మైనస్ 4 × 80 320 మైనస్ చేస్తే 30 degrees. ఇప్పుడు మనకు వాల్యూ వచ్చేసింది 10x - 4y వాల్యూ 30 degrees. ఈ క్వశ్చన్ మనకు ఎక్కడ వచ్చిందంటే 2014 లో జరిగిన AS రావు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ 30 వచ్చింది. ఇప్పుడు మనం ఆప్షన్స్ లో చూసుకుందాం ఉందో లేదో. ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 30 degrees. 30 degrees ఎక్కడ ఉంది? ఆప్షన్ బి లో ఉంది. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.